15th జనవరి 2004 ఎన్నో ఆశలతో అతి అద్భుతంగా, భారీగా నిర్మించిన చిత్రం రిలీజ్ అయింది. అదే 'అంజి'. తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందనుకున్న ఆ సినిమా ఎందుకు ఆశించినంతగా విజయం సాధించలేదు? దానికి గల కారణం ఏంటి? జనం ఎందుకు సినిమాని ఆదరించలేదు? అసలు వాట్స్ రాంగ్ విత్ 'అంజి' తెలుసుకుందామా? మరింకెందుకు లేటు? ఇదిగో ఎడుతురు, ఏసుకో ఇంట్రో. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్‌గా ఈ వీడియోకి పార్ట్ 1 అదే 'అంజి' మూవీ ఎంత కష్టపడి తీశారో అన్న వీడియోకి 500 లైక్స్ కొడితే ఈ వీడియో పెడతా అన్నా. బట్ అనుకున్నంతగా లైక్స్ అయితే రీచ్ అవ్వలేదు. పార్ట్ 2 చేస్తానని మాటిచ్చాను కాబట్టి, అలాగే లైక్ చేసిన మన వ్యూవర్స్ కోసం ఈ పార్ట్ 2ని చేస్తున్నా. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యూ విల్ డెఫినెట్‌లీ లవ్ ఇట్. అలాగే పార్ట్ 1 లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లోని, పైన ఐ కార్డ్స్‌లోని, అలాగే లాస్ట్‌లో వచ్చే ఎండ్ కార్డ్స్‌లోని ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మీరింకా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో మీద కూడా ఓ లుక్కేసేయండి. ఓకే మరి. 'అంజి' మూవీ ఫ్లాప్ అవ్వడానికి మేజర్‌గా 4 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది రాంగ్ టైమ్ రిలీజ్. యాక్చువల్‌గా ఇలాంటి ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్‌కి రిలీజ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజానికి చెప్పాలంటే సమ్మర్ అయితే బెస్ట్ ఆప్షన్. బట్ ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. జనరల్‌గా సంక్రాంతికి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి బెస్ట్ ఆప్షన్. బట్ 'అంజి' లాంటి మూవీస్‌కి అస్సలది పర్ఫెక్ట్ సీజనే గాదు. అంతే గాకుండా కాంపిటీషన్‌లో 'ప్రభాస్ వర్షం', ఇంకా 'బాలయ్య బాబు లక్ష్మీ నరసింహ' ఉన్నాయి. దానికి తోడు ఆ 2 మూవీస్‌కి బీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చింది. 'అంజికి' మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఇది కూడా ఒక రకంగా 'అంజి' మూవీ మిస్‌ఫైర్ అవ్వడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రెండవ రీజన్. మీకొక చిన్న క్వెషన్. 5 సెకండ్స్ టైమ్ ఇస్తా. కింద కామెంట్స్‌లో చెప్పండి. 'అంజి' సినిమా అనగానే మీకు గుర్తొచ్చే సాంగ్ ఏంటి? 5, 4, 3, 2, 1 టైమ్ అప్. కామెంట్స్‌లో చెప్పేసారా? నాకు తెలిసి ఈ మూవీలో మీకు ఒకటో, రెండో పాటలు తప్ప ఏ పాట మీకు గుర్తురాదు. నాకైతే 'మానవ మానవ ఏం కోరిక' సాంగ్ తప్ప ఇంకే సాంగ్ సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు అర్థమైంది గదా! సెకండ్ రీజన్ ఏంటో? సాంగ్స్. జనరల్‌గా 'చిరంజీవి' గారి మూవీస్‌లో పాటలు ఒక ఊపు ఊపేవి. సినిమా ఎలా ఉన్నా పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చేది. అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమాలో సాంగ్స్‌కి అంతగా గుర్తింపు రాలేదు. ఈ వీడియో కోసం నేను 'అంజి' మూవీ మళ్ళీ చూసాననమాట. అప్పుడు కొన్ని సాంగ్స్ వింటుంటే అసలు ఈ సాంగ్సే నాకు గుర్తులేదు కదరా! అని అనిపించింది. అంతే కాకుండా సాంగ్స్‌కి మనం కనెక్ట్ అవ్వకపోవడానికి అనదర్ రీజన్ సాంగ్స్ యొక్క ప్లేస్‌మెంట్. అస్సలు ఒక పాట ఎందుకు, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా ఒక రీజన్ ఉండదు. ఏదో సాంగ్స్‌ని షూటింగ్ చేసేసాం. ఇప్పుడు వాటిని ఇరికించి పెట్టేయాలి కదా! తప్పదు అన్నట్టుగా పెట్టారేమో అని అనిపిస్తుంది. సినిమాలో నాకు బాగా డిస్టర్బ్ చేసిన సాంగ్ ఏంటంటే మామ, క్లైమాక్స్‌లోని ఒక పాటొస్తుంది. 'మిరపకాయి' అని జెప్పి. అసలక్కడ పాటే అవసరం లేదు. ఎందుకంటే, ఆ సాంగ్‌కి ముందే నాగబాబు గారు చేసిన క్యారెక్టర్ చనిపోతారు. ఆ తర్వాత ఒక సీరియస్ యాక్షన్ సీన్ అవుద్ది. ఆ తర్వాత ఈ పాటొస్తుంది. అరే! ఇక్కడ ఈ పాటెందుకొచ్చిందిరా అని అనిపిచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఒక సీరియస్ ఎమోషన్ రన్ అవుతుంది అని అనుకున్న టైంలో మధ్యలో ఈ సాంగ్ పెట్టి చెడగొట్టారనిపిచ్చింది. మీకు తెలియని ఇంకో విషయం ఏటంటే, 'సిమ్రన్' గారితో ఇంకో పాట కూడా షూటింగ్ జేశారు. ఈ పాటని ఎక్కడ పెట్టాలో సరైన టైమింగ్ కుదరక ఆ పాటని పెట్టలేదు. ఇలా అనవసరంగా పాటల్ని షూట్ చేసి, అనవసరంగా లేనిపోని ప్లేసెస్‌లో కూడా ఇరికించి పాటల్ని పెట్టడం వల్ల మూవీలో సాంగ్స్‌కి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాగే ఆడియన్స్ కూడా సినిమాకి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా మూడవ రీజన్ మూవీలో ఒక కంటిన్యూటీ లేకపోవటం. 'అంజి' మూవీ లాంగ్ టైమ్ షూటింగ్ అవ్వటం, మధ్యలో రీల్స్ తగలబడిపోవటం, మళ్ళీ రీషూట్స్ చేయడం, ఇలా మూవీకి ఎన్నో అవరోధాలు రావటం వల్ల రీల్స్ అన్నీ ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళేసరికి ఎడిటింగ్ చేస్తున్న ఎడిటర్స్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏ సీన్‌ని ఎక్కడ పెట్టాలో సరిగ్గా అర్థం కాలేదు. సరైన స్క్రీన్ ప్లే కూడా లేదు. దానివల్ల మొత్తం షూట్ చేసిన రీల్స్ అన్నీ చూసి ఆర్డర్‌లో పెట్టారు. అన్‌ఫార్చునేట్‌లీ మూవీకి ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఆడియన్స్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు. గ్రాఫిక్స్ ఉన్న సీన్స్‌కి తప్ప వేరే ఏ సీన్‌కి కూడా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతేకాదు సరైన స్క్రీన్ ప్లే లేకపోవటం వల్ల మూవీలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవ్వాల్సిన ప్లేసుల్లో కూడా ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఆడియన్స్ ఒక సినిమాకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వరో సినిమాకప్పుడే ఒక పెద్ద దెబ్బ తగులుద్దని అర్థం. ఇక్కడ గూడా అదే తప్పు జరిగింది. అందుకే సరైన స్క్రీన్ ప్లే లేకపోవటం వల్ల సినిమాలో గ్రాఫిక్స్‌కి వచ్చినంత అప్రిషియేషన్ సినిమా మొత్తానికి రాలేదు. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. కొంచెం ఏమనుకోకపోతే ఈ వీడియోని లైక్ చేసి, ఎర్రగా ఎలిగిపోతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, అలాగే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండే. గుడిలో కొట్టినప్పుడు వచ్చేంత పుణ్యం రాకపోయినా కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మాత్రం వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇంకా ఫైనల్ రీజన్ లేట్. సినిమా బాగా లేట్‌గా రావటం అసలు ఆడియన్స్‌కి కాదు కదా! కనీసం ఫాన్స్ కూడా ఈ సినిమా మీద హోప్స్ లేవు.
ఆల్మోస్ట్ 3 టైమ్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మూవీని పోస్ట్‌పోన్ చేశారు. ఈవెన్ ఫైనల్‌గా 7థ్ జాన్యువరి 2004న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా, ప్రింట్‌లు హెవీగా ఆర్డర్ రావటం వల్ల మళ్ళీ 1 వీక్ పోస్ట్‌పోన్ చేసి 15థ్ జాన్యువరి 2004కి రిలీజ్ చేశారు. అలా కంటిన్యూయస్‌గా లేట్ అవుతూ రావటం వల్ల సినిమా మీద ఆడియన్స్‌కి పెద్దగా హోప్స్ క్రియేట్ అవ్వలేదు. మరి మామ హెవీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆడియన్స్ చూసారు అని అన్నావు కదా! ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయనన్నారు. మరి ఎవరికీ హోప్స్ లేవంటున్నావేటి? అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే 'ఇంద్ర', 'ఠాగూర్' లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న మూవీ. పైగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు మూవీ గురించి గొప్పగా చెప్పారు. దానివల్ల కాస్త ఎక్స్‌పెక్టేషన్స్ రైజ్ అయ్యాయన్నమాట. అలాగే ఓపెనింగ్స్ విషయానికొస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చాయి. కానీ ప్రీవియస్‌గా 'చిరంజీవి' గారి మూవీస్‌కి వచ్చినంత గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే రాలేదు. ఇలా లేట్ అవుతూ రావటం కూడా మూవీకి సమస్యగా మారింది. హా! ఇవి మామ 'అంజి' మూవీ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు. ఏదేమైనా మూవీలో గ్రాఫిక్స్‌కి మాత్రం తప్పకుండా మెచ్చుకోవాలి మామ. ఆ రోజుల్లో అలాంటి సినిమా తీయాలంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న వ్యక్తే 'శ్యామ్ ప్రసాద్ రెడ్డి' గారు. తెలుగు సినిమా ఎదగడానికి గల కారణాలేంటి అని ఒక పుస్తకం రాశారనుకోండి, అందులో రెడ్డి గారి ప్రస్తావన ఎంతో గొప్పగా చెప్తూ తప్పకుండా వస్తుంది. సరే మామ. 'వాచ్ స్ట్రాంగ్' సీరీస్‌లో ఇది యాక్చువల్‌గా మనకి సెకండ్ ఎపిసోడ్. ఇంకా సీరీస్‌ని కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ మూవీ మీద 'వాచ్ స్ట్రాంగ్' ఎపిసోడ్ చేయాలో అనేది కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఏ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉందో కూడా మేము తెలుసుకోవాలి కదా! సో, మీరు కామెంట్స్‌లో చెప్పిన దాన్ని బట్టి మేము కూడా వీడియో చేసేస్తాం. ఏమంటారు? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.